నమస్కారం మిత్రులారా. మీరు మీ జీవితంలో ఏదో ఒక రోజు నాయకుడిలాగా మారాలి, లేదా మీకంటూ ఒక గుర్తింపు అని అనుకుంటున్నారా? కానీ భయం, సందేహం, ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన మీ అడుగులను ఆపేస్తున్నాయా? అయితే ఈ కథ మీకోసమే. ఈ 2 నిమిషాలు మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించవచ్చు. చివరి వరకు వినండి. ఒక గ్రామంలో చాలామంది ఒకే దారిలో నడుస్తూ ఉండేవారు. అందరూ ఒకరినొకరు అనుసరిస్తూ, కానీ ఎవ్వరూ ముందుకు నడవడానికి ధైర్యం చేయలేదు. అక్కడ ఒక యువకుడు ఉన్నాడు. అతడు కూడా మొదట మిగిలిన వాళ్ళలానే భయపడేవాడు. నేను చేయగలనా, వాళ్ళు ఒప్పుకుంటారా అనే ఆలోచన అతన్ని వెంటాడేవి. ఒకరోజు అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. భయంతో ఉండడం కన్నా ముందడుగు వేయడం మంచిది అని అతడు ఒక అడుగు ముందుకు వేశాడు. మొదట ఎవరూ అనుసరించలేదు, కానీ అతడు వెనుకకి తగ్గలేదు. కొద్దిసేపటికి ఒకరు, దాని తర్వాత ఒకరు, చివరికి అందరూ అతడిని అనుసరించారు. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ధైర్యంగా ముందడుగు వేసిన వాడే నాయకుడవుతాడు. మిత్రులారా, ఈ లోకానికి ఇంకొకరిని అనుసరించే వ్యక్తి అవసరం లేదు, ముందుకు నడిపించే నాయకుడు అవసరం. నాయకత్వం అంటే హోదా కాదు, నాయకత్వం అంటే ధైర్యం. ఈరోజు మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. భయాన్ని కాదు, మీ లక్ష్యాన్ని అనుసరించండి. మీరు ముందడుగు వేస్తే ప్రపంచం మీ వెంట నడుస్తుంది. ధన్యవాదాలు. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నగేష్ ఇంగ్లీష్ వరల్డ్. మిత్రమా, నాయకుడు నలుగురికి ఉపయోగపడాలి, కానీ నలుగురి జీవితాలతో ఆడుకోవద్దు. గుర్తుంచుకో మిత్రమా.